అంబటి రాంబాబు కూతురు ఇంటికి ఎమ్మెల్యే అంటే మాజీ మంత్రి రోజా అయితే పరామర్శించడానికి అయితే వచ్చారు. అయితే ఆవిడ మాటల్లో ఏంటంటే అది బెదిరిస్తున్నారు అనేది తెలియట్లేదు. కానీ ఏమని అంటున్నారంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇంత ఉంటుంది, ఆవిడకి అసలు రాజకీయాలు తెలుసా, అసలు ఏం తెలుసు అని ఆవిడ పాప అని అనడం, ఇంకొకటి ఆ మాట అనడము, ఇంకో మాట కూడా ఒక మాట అన్నారు. ఎందుకంటే ఆ ఏజ్ ఏంటి గేజ్ ఏంటి అని ఎమ్మెల్యే అంటే రాంబాబు గారి మీద చాలా దూషిస్తూ మాట్లాడిన మహిళను కూడా పెద్దవాడిని కూడా అలా మాట్లాడడం, ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే అని లేదు, పెద్దవాళ్ళని లేదు, మా చంద్రబాబు అని లేదు, ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ అందరినీ కించపరుస్తూ దిగజారుడుగా మాట్లాడిన విధానాన్ని భయభ్రాంతులు చేస్తూ జగన్ వస్తున్నాడు, ఇంకా మీ పని అందరి పోలీసుల పేర్లు కూడా రాసినాయండి, చాలా విషయాలుగా ఎన్నో బెదిరింపులు ఉన్నాయి కదా, వీటిని ఎలా చూడొచ్చు అంటారు? గల్లా మాధవి గారు ఎమ్మెల్యే గారిని ఇంతుంది పాప అని అంటుంది. బుల్లెట్ ఇంతున్నా చాలమ్మ, బాణం కన్నా ఎక్కువ దూసుకుపోయిద్ది గుండెల్లోకి. ప్రతి మాట కూడా తను ఎక్కడైనా కానీ తప్పుగా మాట్లాడటం కానీ బూతు మాట మాట్లాడటం కానీ జరిగిందా? ఎక్కడన్నా జరిగిందా అంట. రోజా మాట్లాడుతుంది, తిరుపతి టిక్కెట్లు అమ్ముకునే నువ్వే వచ్చి గుంటూరులో మాట్లాడుతున్నావంటే అంబటి రాంబాబు ఎట్లాంటి మాటలు మాట్లాడాడో నువ్వు వినే వచ్చావు కదా. వెంకటేశ్వర స్వామిని కూడా లడ్డుని అన్నిటినీ కల్తీ చేసిన కల్తీ మనుషులు ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము బల్లగుద్ది చెప్తున్నాం. గల్లా మాధవి గారు వచ్చి మాట్లాడారు అని పదే మాట్లాడుతున్నారు. ఆమె పాప కదమ్మా, ఒక ఎమ్మెల్యే. నువ్వు కూడా తెలుగుదేశంలోనే ఉండి నేర్చుకొని పక్కకి వెళ్ళిన దానివి. అర్థమవుతుందా రోజా? నీకు అంతకు ముందే చాలాసార్లు మేము కౌంటర్ ఇచ్చాము, ఈసారి కౌంటర్ ఇవ్వటం ఉండదు, నగరీలకు వచ్చి జుట్టు బట్టి ఈడుస్తామని చెప్పి మహిళలుగా మేము అంటున్నాం. ఈ రోజున ఒక సీనియర్ మహిళను కూడా లేకుండా పెద్దవాడని కూడా లేకుండా ఆ ఏజ్ ఏంటి మేము కూడా మాట అనలేకపోతున్నాం, ఇంకో మాట కూడా అన్నారు. మరి అది మీరు అనగలరా? పోనీ అంటే రాజకీయంగా అందరూ అంటున్నారు కదా, పొలిటికల్గా ఇప్పుడు బూతులు అంటేనే హైప్ అవుతారు కదా, మీరు కూడా అనగలరా? మేము అనము. ఎందుకంటాము? హైప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా తెలుగుదేశం సిద్ధాంతం ఏంటంటే బూతులు వైఎస్ఆర్ రాజశేఖర్ దగ్గర నుంచి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి అలవాటైన పదాలు అవన్నీ. మాకు అలాంటి పదాలు అవసరం లేదు, మేము బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. మీకు కౌంటర్ ఎలా ఇవ్వాలనేది మాకు చక్కగా తెలుసు, మేము అలాగే కౌంటర్ ఇస్తాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి మా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తాడు. మీరు వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి వచ్చి చర్చిలో ప్రమాణం చేస్తాడా కల్తీ జరగలేదని? దమ్మున్నోడైతే బయటకు వచ్చి ప్రమాణం చేయమని చర్చి దగ్గరికి వచ్చి. వెంకటేశ్వర స్వామి అంటే మాకు ఇలవేల్పు దేవుడు, నారా చంద్రబాబు నాయుడికి ఇలవేల్పు దేవుడు. మేము వచ్చి ప్రమాణం చేస్తాం కల్తీ జరిగిందని. మీ జగన్మోహన్ రెడ్డి వచ్చి చర్చిలో ప్రమాణం చేయమని దమ్మున్నాడైతే రోజా నీకు ఇదే చెప్తున్నాం, నగరీలోకి వచ్చి జుట్టు బట్టి ఈడుస్తామని చెప్పి మహిళలుగా అంటున్నాం.